గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఎలాంటి సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్స్ లేకుండా హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి రూపురేఖలు ఇప్పుడు మారిపోతున్నాయి. జస్ట్ 5 గంటల్లోనే మీరు బెంగళూరు చేరుకునేలా నేషనల్ హైవే అథారిటీ ఒక భారీ స్కెచ్ వేసింది. ఈ మెగా ప్రాజెక్టుకి సంబంధించిన అదిరిపోయేటువంటి అప్డేట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇక డీటెయిల్స్లోకి వెళితే మొదట కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఒక కొత్త గ్రీన్ఫీల్డ్ హైస్పీడ్ కారిడార్ నిర్మించాలని ప్రతిపాదించింది. దీనికోసం దాదాపు 13,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పటికే ఉన్న NH-44కి ఇది కేవలం 10 నుంచి 15 మీటర్ల దూరంలోనే ఉండటం, కొత్తగా భూసేకరణ చేయాల్సి రావడంతో ఆ ప్లాన్ క్యాన్సిల్ చేశారు. దానికి బదులుగా ఇప్పుడున్న నేషనల్ హైవే 44నే 6 వరుసల పాక్షిక యాక్సెస్ కంట్రోల్డ్ హైవేపై అప్గ్రేడ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దీన్నే టెక్నికల్గా బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. అంటే కొత్తగా రైతుల దగ్గర భూమి తీసుకోకుండా ఇప్పటికే రోడ్డుకి ఇరువైపులా ఉన్న 60 మీటర్ల స్థలాన్ని వాడుకొని ఈ 6 లైన్ ప్రాజెక్టును కట్టబోతున్నారు. ప్రస్తుతానికి మొదటి దశలో హైదరాబాద్ శివార్లోని కొత్తూరు అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటాక అటు నుంచి ఏపీలో కర్నూలు వరకు ఉన్నటువంటి 176.37 కిలోమీటర్ల మార్గాన్ని డెవలప్ చేయడానికి అలైన్మెంట్ రెడీ అయ్యింది. దీనికి సుమారు 5,000 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఇక తెలంగాణలో ఈ మార్గం కొత్తూరు, షాద్నగర్, బాలానగర్, జడ్చర్ల, భూత్పూర్, అడ్డాకల్, బీచ్పల్లి మీదుగా కర్నూలు చేరుకుంటుంది. ఇక ఈ కొత్త హైవే ఎలా ఉండబోతుందంటే ఎక్కడా సిగ్నల్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్ అస్సలు ఉండవు. కారులో ఈజీగా 100 నుంచి 120 kmph స్పీడ్ మెయింటైన్ చేయవచ్చు. లోకల్ ట్రాఫిక్, ట్రాక్టర్లు, బైక్స్ హైవే మీదకు రాకుండా ఇరువైపులా డబుల్ రోడ్లతో కూడినటువంటి సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు. ఊర్ల మధ్యలో నుంచి వెళ్ళేటప్పుడు ఎలాంటి ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేకుండా ఏకంగా 86 అండర్ పాసులు, 10 భారీ వంతెనలు, 74 చిన్న బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఇక వాహనదారులకు ఒక సూపర్ న్యూస్ ఏంటంటే దీంట్లో వాడబోయే టోల్ సిస్టమ్, మామూలుగా మనం టోల్ గేట్ దగ్గర ఒక ఫ్లాట్ రేట్ కట్టేస్తాం కదా, కానీ ఈ కొత్త హైవేలో డిజిటల్ స్కానర్స్ వాడబోతున్నారు. యాక్సెస్ కంట్రోల్డ్ హైవే కావడంతో పరిమిత ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి. మీరు హైవే ఎక్కిన చోట కెమెరా మీ ఫాస్టాగ్ను స్కాన్ చేస్తుంది. అలాగే ఎగ్జిట్ అయిన చోట మళ్ళీ స్కాన్ చేస్తుంది. మీరు ఖచ్చితంగా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారో ఆ దూరాన్ని మాత్రమే టోల్ కట్ అవుతుంది. సో దీనివల్ల ప్రయాణికులకు టోల్ భారం కూడా బాగా తగ్గుతుంది. మొత్తం 176 కిలోమీటర్ల మార్గంలో కేవలం 3 చోట్ల మాత్రమే టోల్ ప్లాజాలు ఉంటాయి. దీనివల్ల హైదరాబాద్ బెంగళూరు మధ్య ప్రయాణ సమయం గంటల కొద్దీ ఆదా అవుతుంది. కేవలం 5 నుంచి 6 గంటల్లోనే డెస్టినేషన్ చేరుకోవచ్చు. అంతేకాదు కర్ణాటకలో నిర్మిస్తున్న బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేకి ఇది అనుసంధానం అవుతుంది. అప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నైకి కూడా ప్రయాణం చాలా ఈజీ అవుతుంది. ఇరు నగరాల మధ్య వాణిజ్యం పెరిగి దక్షిణ భారతదేశ రవాణా వ్యవస్థకి ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన DPR వచ్చే సెప్టెంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వానికి చేరుకుంటుంది. ఆ వెంటనే టెండర్లు పిలిచి పనులు కూడా మొదలు పెట్టనున్నారు. సో ఇది హైదరాబాద్ బెంగళూరు NH-44 6 లైన్స్ మెగా ఎక్స్పాన్షన్ గురించినటువంటి డీటెయిల్స్. ఈ ప్రాజెక్టు పూర్తయితే మీ ప్రయాణం ఎంత కంఫర్టబుల్